యుద్ధం ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత ఎక్కడా లేదంటున్నారు స్థానికులు. పెట్రోల్ డీజిల్ సరఫరా ఎక్కడా తగ్గలేదని కరీంనగర్లోని పెట్రోల్ బంక్లో స్టాక్ ఉందంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరీంనగర్ ప్రతినిధి అందిస్తారు. పశ్చిమాసియా యుద్ధాల ఎఫెక్ట్తో పెట్రోల్ బంకులలో పెట్రోల్ డీజిల్ దొరకలేని ఒక సోషల్ మీడియాలో పుకార్లు అయితే రావడంతో ప్రజలు అయితే భయాందోళనకు గురై ఒక్కసారిగా పెట్రోల్ బంకుల్లో ఇంకా ఈ రోజు నుండి పెట్రోల్ డీజిల్ పెట్రోల్ దొరకలేదని చెప్పడంతో ఒక్కసారిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూస్తే కరీంనగర్ కానీ జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడ, పెద్దపల్లి, గోదావరి కనిసైడ్ అయితే ఒక్కసారిగా పట్టణంలో ఉన్న వాహనదారులు పెట్రోల్ బంకులపైకి వచ్చి భారీ క్యూ లైన్లతో పెట్రోల్ ఎక్కువ శాతం వాహనదారులు రెగ్యులర్ గా లీటర్ కొట్టించిన వాళ్ళు 5 లీటర్ 10 లీటర్ కొట్టించిన ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయింది. ఒక్కసారిగా సోషల్ మీడియాలో వచ్చిన వదంతులు అయితే మనకు ఈ వాహనదారులు భయపడి ఈ పశ్చిమాసియా యుద్ధాల ఎఫెక్ట్తో అయితే రాబో రోజులలో ఎట్లయితే మనకు ఈ గ్యాస్ అనేది కొరత వచ్చిందో పెట్రోల్ కూడా డీజిల్ కూడా కొరత వస్తుందనేది భావించిన వాహనదారులు ఒక్కసారిగా పెట్రోల్ బంకుల వద్దకు చేరుకొని ఎక్కువ మోతాదు అంటే రెగ్యులర్ గా ఒక 1/2 లీటర్ 1 లీటర్ తిరిగే వాహనదారులు 5 లీటర్లు 10 లీటర్లు కొట్టించుకోవడం, ఎక్కువగా క్యాన్లలో తీసుకెళ్లిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయపడి ఏదైతే పెట్రోల్ డీజిల్ దొరకదేమని చెప్పేసి ఒక భయంతో కూడుకంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం సిటీలలో ఎక్కువగా ఎంప్లాయీస్ ఉంటారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు, బిజినెస్ దారులు ఉంటారు. వాళ్ళ వల్ల కొంచెం వాళ్ళు భయపడి ఎక్కువగా పెట్రోల్ బంకుల వద్ద భారీగా తరలి వచ్చి పెట్రోల్ బంక్ గుమిగూడి లైన్లు భారీ ర్యాలీతో ఉండడం వల్ల ప్రజలకైతే చాలా ఇబ్బంది ఏర్పడిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా చూసుకుంటే గ్రామీణ ప్రాంతాలలో ఇటు చూస్తే అక్కడ కొంచెం ఇప్పుడు మన ప్రస్తుతానికైతే మనం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం అయితే మనకు ఇక క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రొద్దున ఉదయం మధ్యాహ్నం సమయం వరకు అయితే ఒక మామూలుగా ఉండేది, రద్దీ తక్కువ ఉండేది. ఎప్పటికప్పుడైతే ప్రజలను అవేర్నెస్ అయితే చేస్తున్న పరిస్థితి పెట్రోల్ బంక్ వాళ్ళు చెప్తున్నారు. భయపడాల్సిన పరిస్థితి ఏం లేదు, ఖచ్చితంగా స్టాక్ వస్తుంది. స్టాక్ వచ్చిన వెంటనే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా వాహనదారులు ఎక్కువగా మినిమం అంటే ఒకరికి 1 లీటర్ కన్నా 2 లీటర్స్ కన్నా ఎక్కువ పోయేరాదు. ఎందుకు మీరు ఎక్కువగా క్యాన్లు తెచ్చుకుని 5 లీటర్లు 10 లీటర్లు బతే మేము ఇచ్చే పరిస్థితి అయితే పెట్రోల్ బంక్ వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఒక ప్రజల్లో ఒక ఎక్కువ భయం నెలకొడంతోనే ప్రజలు మాకు పెట్రోల్ డీజిల్ దొరకదో రేపన్నుడు అని చెప్పేసి ఒక భయంతోనైతే వచ్చేసి పెట్రోల్ బంక్ దగ్గర ఎక్కువగా రద్దీ అయితే ఉన్న పరిస్థితి ఏర్పడింది. యాక్చువల్ అయితే ఇది మొత్తం మీద అయితే ఎక్కువగా ప్రజల్లో అవేర్నెస్ సోషల్ మీడియాలో రేపటి మనకు ఇంతకుముందు అయితే ఇలాగ గ్యాస్ కొరత వచ్చిందో ఆ గ్యాస్ వల్లనే ఇది కూడా సేమ్ పెట్రోల్ కూడా అదే పరిస్థితి వస్తుందని చెప్పేసి అయితే ప్రజల్లో ఒక భయంతో నిలగడంతోనే ఈ ఉధృత పరిస్థితి వచ్చినట్లయితే మనం క్లియర్ చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రజలైతే ఎప్పుడు కూడా అవేర్నెస్ అయితే ఎప్పటికప్పుడు పెట్రోల్ పంప్ యజమానులు అయితే తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా మేము ఎలాంటి ఇబ్బంది లేదు, స్టాక్ వస్తుందని చెప్పి ఒకవైపు ప్రభుత్వం కానీ పెట్రోల్ బంక్ యజమానులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ కిషోర్ తో అజీం, రాజ్ న్యూస్, కరీంనగర్.